హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుశీల, ముఖర్జీ ఇద్దరు కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎలాగండి, సీత ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మనం మిథున గురించి నిజం చెప్పేస్తే బాగుంటుందేమో, లేకపోతే మహాలక్ష్మి గారు ఈ సీతకి ఏదో ఒక ప్రమాదం సృష్టిస్తారండి, వెళ్ళి చెప్పేద్దాం అని నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ ఇన్నాళ్ళు సీత పడ్డ కష్టం మొత్తం పోతుంది కదండి. ఇప్పుడు నిజం తెలిస్తే ఎప్పటికీ సీతని క్షమించరేమో, ఆ ఇంటికి రానివ్వరేమో అని అడుగుతూ ఉంటుంది. అదంతా మనం సీత తిరిగి వచ్చిన తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడైతే నిజం చెప్పేస్తే సీతకి ఎటువంటి ప్రమాదం ఉండదు, కాబట్టి ముందు ఆ పని చేద్దాం అంటూ నిర్ణయించుకొని మహాలక్ష్మి ఇంటికి వెళ్తూ ఉంటారు బయలుదేరి. ఇక అక్కడ రేవతి కంగారు పెడుతూ ఉంటుంది. రామ్, ఏదో ఒక యాక్షన్ తీసుకో, నువ్వు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వు, సీత ఇప్పుడు దాకా తిరిగి రాలేదు, నాకు చాలా భయంగా ఉందని చెబుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ చూద్దాము, రాకపోతే అప్పుడే నేను ఐజీ గారితో మాట్లాడతాను అని రామ్ చెబుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అనుకుంటుంది, నువ్వు ఎప్పటి వరకు చూసినా సాయంత్రం వరకు అయితే మాత్రం సీత ఇంటికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని సంతోషపడుతూ ఉంటుంది. గౌతమ్, మహాలక్ష్మి ఇద్దరు అలా చూసుకుంటూ అనుకుంటారు. పంతులు గారు కంగారు పెట్టేస్తూ ఉంటారు. అమ్మ, ముహూర్త సమయం అయిపోతుంది, ఇక పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు. గౌతమ్, నేను ఫోన్ చేస్తాను పిన్ని మిథునకి అని ఫోన్ చేస్తూ ఉండగానే సుశీల, ముఖర్జీ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అదిగో వాళ్ళు వచ్చేసారు అంటూ వెళ్ళి వెల్కమ్ చెప్తూ ఉంటారు. ముఖర్జీ, సుశీల టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి మిథున ఎక్కడ, ఇంత ఆలస్యమైందేంటి, మిథున వెనకతల వేరే కారులో వస్తుందా అని అడుగుతూ ఉంటారు. లేదు లేదు అని ముఖర్జీ అనటంతో, కొత్త కోడలకి హారతి ఇచ్చి తీసుకురావాలేమో, అర్చన నువ్వు రెడీ చేయి అని గిరి చెబుతూ ఉంటాడు. లేదు, హారతి అయ్యి ఏమీ వద్దు. ఏమైంది ముఖర్జీ గారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదమ్మా, మిథున అని చెబుతూ ఉంటారు. మిథునకి ఏమైంది అని మహాలక్ష్మి అడగటంతో మిథున కనిపించట్లేదని చెబుతూ ఉంటారు. అందరూ షాక్ అవుతారు. మిథున కనిపించట్లేదా? ఒకేసారి సీత, మిథున ఇద్దరు కనిపించకపోవటం ఏంటి? నిజం చెప్పండి, నాకెందుకో అనుమానంగా ఉంది. సీత, మిథున ఇద్దరు ఒకరేనా ఏంటి? అసలు మిథున మీ కూతురేనా అని ప్రశ్నిస్తూ ఉంటారు ముఖర్జీని. ఇకప్పుడు ముఖర్జీ, సుశీల ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. మీరిద్దరూ అలా మొహాలు చూసుకుంటారేంటి? నాకు ఇప్పుడు నిజం తెలియాలి, నిజం చెప్పండి, అసలు మిథున మీ కూతురేనా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. మీకు నిజం చెప్పేద్దామని వచ్చాం, మీతో మాటలు పడటం మాకు కూడా ఇష్టం లేదని సుశీల అంటుంది. మిథున యుఎస్లో చదువుకుంటుంది, ఎగ్జామ్స్ అయిపోగానే ఇక్కడికి వచ్చింది. మేము పెళ్లి సంబంధాలు చూద్దామని అనుకున్నాము. ఈలోపు అని సుశీల ఆగిపోతుంది. ఈలోపు ఏమైంది చెప్పండి? సీత, మిథున కనిపించకపోవటం, ఇద్దరు ఒకేసారి, అసలు వాళ్ళిద్దరూ ఒకలా ఉండటం, నాకు వాళ్ళిద్దరూ ఒకటేనా చెప్పండి అని నిలదీస్తూ ఉంటుంది. అది సీత, మిథున అని చెబుతూ ఉండగానే ఒక్కసారిగా మిథున అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. మిథున పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అదుగు పిన్ని, మిథున వచ్చేసింది. మిథున, సీత ఒక్కరే అని నువ్వు ఎందుకు అంటున్నావు పదే పదే అని గౌతమ్ కోపడుతూ ఉంటాడు. మిథున, నువ్వు వచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, సీత నేను ఒక్కరే అనుకున్నారా ఏంటి? నేను డాడ్తో చెప్పకుండా సెలూన్కి వెళ్ళాను, కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి వాళ్ళు కంగారు పడ్డారు, అంత మాత్రాన నేను సీత ఒకరే అని ఎలా అనుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్, సారీ మిథున అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక రామ్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి రామ్, మిథున నేను సీత ఒకరే అనుకున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిథున. లేదు, నీకు సీతకి పోలిక ఎక్కడుంది, నువ్వు 1000 జన్మలెత్తినా సీతలాగా మారలేవు అని చెబుతూ ఉంటాడు రామ్. ఇక తర్వాత ఇప్పుడే వస్తాను అంటూ మహాలక్ష్మి గౌతమ్ని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏంటి పిన్ని, మిథునని అలా ఇన్సల్ట్ చేస్తున్నావు, ఇద్దరు ఒకరే అని చెప్పి ఇప్పుడు మిథున ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసిందనుకో, ఏమవ్వాలి మన పరిస్థితి అని అడుగుతూ ఉంటాడు. సరే, నువ్వు ముందు రౌడీలకి ఫోన్ చేసి సీత అక్కడే ఉందో లేదో అడుగు, సాయంత్రం దాకా దాన్ని అక్కడే బంధించి ఉండమని చెప్పు అని అనటంతో గౌతమ్ రౌడీలకి ఫోన్ చేస్తాడు. అక్కడ రౌడీలు అడుగుతూ ఉంటారు. గౌతమ్, సీత అక్కడే ఉందా అని అడగడంతో, ఇక్కడే ఉంది బాస్, మా కళ్ళెదురుగానే కుర్చీలో పడేశాం అని చెప్తూ ఉంటాడు. సరే, దాన్ని విడిచిపెట్టద్దని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ ఎంగేజ్మెంట్కి అన్నీ సిద్ధపడుతూ ఉంటారు.
అక్కడ ఆల్రెడీ రౌడీలు అలా ఎందుకు చెప్పారు అంటే శివకృష్ణ గన్ గురి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. అలా చెప్పమని చెప్పి అలా మనకి చూపిస్తూ ఉంటాడు. ఏరా నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా మీకు అని చెప్పి అడుగుతుంటాడు. తెలియదని రౌడీలు చెప్పడంతో సీత ఫోన్ దొరుకుతుంది కదా, కాలుతో లాగి శివకృష్ణకి లొకేషన్ పెడుతూ ఉంటుంది. అలాగా శివకృష్ణని ఇక్కడికి రప్పిస్తుంది. కట్లు విప్పేసుకొని సీత రౌడీలందరినీ కూడా అక్కడ చితక బాధేస్తూ ఉంటుంది. ఈలోపు శివకృష్ణ ఈ లొకేషన్ పెట్టిన చోటకి సీత గన్ తీసుకొని వస్తాడు. ఇక్కడ రౌడీలని చితక కొడుతూ ఉంటారు. శివకృష్ణ సీత ఇద్దరు కూడా కావాలని రౌడీలు గౌతమ్కి చెబుతూ ఉంటారు. సీత ఇక్కడే ఉంది, బంధించి ఉంది అని చెప్పి అలాగా చెప్పడంతో మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా అమ్మయ్య సీత మిథున ఇద్దరు వేరు ఒకటి కాదు, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు, సీత సాయంత్రం దాకా ఎట్టి పరిస్థితులని ఎంగేజ్మెంట్కి రాదు అని అనుకుంటూ ఉంటారు. అక్కడ పంతులు గారు కార్యక్రమం మొదలు పెట్టనా అని అడుగుతూ ఉంటారు. ఎంగేజ్మెంట్కి గౌతమ్ని మిథునని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు మహాలక్ష్మి. మిథున ఈ ఎంగేజ్మెంట్లో ఎటువంటి ఆట ఆడబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.